सो थैंक यू भैया, थैंक यू भैया। एक पर्सन के पास गए हम सुबह वीडियो लेने। जी जी। उनने मुझे कहा कि क्या हमको बर्बाद करने आया तुम, ऐसा बोला। क्यों? क्या कि मुझे नहीं पता, मैं कुछ भी नहीं किया। बर्बाद क्यों करा? वीडियो बनाया बनाया क्या? पब्लिक को देखेगा, बढ़िया है, अच्छा है। చూడండి और देखेगा, बहुत वेरी हैप्पी, वेरी सेफ, गुड। అంటే నీళ్లు లేకుండా ఓన్లీ ఇసుకతో క్లీన్ చేస్తారనమాట. ఎడారిలో వంట చేసుకొని తినేతలకైతే నైట్ 8:30 అయిపోయిందండి. సో అన్న వాళ్ళు ఏమన్నారంటే ఈ టైంలో ఒక్కదాని ఎట్లా వెళ్తావు అంటే, నా హోటల్ వచ్చేసి ఆ ఎడారి నుంచి 1.5 అవర్ జర్నీ ఉంటుంది. సో ఈ టైంలో చీకట్లో వెళ్ళడం ఎందుకులేమ్మా, ఇక్కడే ఉండన్నారు. లేదన్నా నేను వెళ్తాను అని చెప్తే అన్నేమన్నాడంటే, పక్కనే సింధీ ప్రజల పెళ్లి జరుగుతుంది మా విలేజ్ పక్కన, రేపు మార్నింగ్ అన్నాడు. ఏంటి పెళ్ళి అయితే నాకు కావాలని చెప్పేసి నేనైతే ఉండిపోవడానికి అయితే డిసైడ్ అయ్యానండి. తర్వాత వాళ్ళు ఏంటంటే నాకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఇంటి లోపల పడుకుంటావా, ఇంటి బయట పడుకుంటావా, డాబా మీద పడుకుంటావా అని చెప్పి బాగా ఆలోచించి ఇంటి బయట పడుకుంటానని చెప్పాను. సో ఈరోజు రాత్రిపూట అయితే నేను ఇక్కడే ఉండబోతున్నానండి, ఇక్కడే స్టే చేయబోతున్నాను. ఓకే, బాత్రూమ్కి వెళ్ళాలంటే బాత్రూమ్ లోపల ఉందంట. ఈ అన్న వాళ్ళది చాలా పెద్ద ఇల్లు అనమాట. ఇక్కడ చాలామంది డబ్బులున్న వాళ్ళే ఉన్నారు, పెద్ద పెద్ద ఇల్లులు. ఇది తన ఇంట్లో ఒక పార్టేనండి, ఇంకా ఇల్లు చాలా ఉంది. అసలు అరే ఏంట్రా ఇల్లు అంత ఉంది బాత్రూము, ఓ యబ్బా. చూడండి, ప్రస్తుతానికి నేను పాకిస్తాన్లోని చోలిస్తాన్ ఎడారిలో అయితే ఉన్నానండి. సో ఇక్కడ ఏంటంటే ఈ అన్న పరిచయం అయినాడు. సో ఈ అన్న ఏంటంటే, నేను డిజర్ట్లో ఒంటెలతో సఫారీ చేస్తారు కదా, సో అది ఆన్ సీజన్లోనైతే ఆ అన్న దానికి తీసుకెళ్ళేవాడంట అందరినీ ఒకప్పుడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ రావట్లేదంట ఇక్కడికి టూరిస్టులు. సో ఇప్పుడు జనాలు ఎక్కువ రావడానికి ఇష్టపడట్లేదమ్మా అని చెప్పాడు. సో అందుకని చెప్పేసి ఇక్కడ స్టే చేద్దాం ఒకరోజు, ఫుడ్ అది తిందామని చెప్పేసి అయితే వచ్చాను. మంచిగా శుభ్రంగా ఎక్కువ ఫుడ్ తినేసాను, పొట్టంతా ఫుల్ అయిపోయింది. అదేమంటారు బటర్ అవన్నీ వేసారు కదా, సో చాలా టేస్టీగా అనిపించింది. అన్నోళ్ళ దగ్గర ఆవులు అవన్నీ ఉన్నాయి కదా, మంచి మజ్జిగ ఇచ్చారు, మంచిగా మజ్జిగ తాగారు, బాగా కడుపు అంతా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా అంటే బాగా చూసుకుంటున్నారండి, చాలా అంటే చాలా బాగా. సో మంచిగా చెట్టు ఉంది, బాగా గాలి వస్తుంది, చల్లగా ఉంది. సో ఏంటంటే చాలా అండి నిజంగా, అంటే చాలామంది ఇక్కడికి రావడానికి భయపడుతుంటారు మన వాళ్ళు, కానీ నిజంగా చెప్తానా, నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా, చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటున్నారు అనమాట ఇక్కడ వీళ్ళందరూ. అలాని అందరు అలా ఉంటారని కాదు. పొద్దున నేను ఒక దగ్గరికి వెళ్ళాను వీడియో తీసుకోవడానికి, అతనికి ఇట్లా చెప్పాను, నేను పలానా దగ్గర నుంచి వచ్చాను వీడియో తీసుకోవడానికి అంటే, ఏంటి మమ్మల్ని ఇది అంటే ఒక రకమైన వర్డ్స్ యూజ్ చేశాడనమాట. సో వెంటనే అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాను. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్తో వెళ్తుంటే ఈ అన్న పరిచయం అయినాడు అనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నిజంగా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు నన్ను. ఏక్ పర్సన్ కే పాస్ గయే హమ్ సుబహ్ వీడియో లేనే, उनने मुझे कहा कि क्या हमको बर्बाद करने आया तुम, ऐसा बोला। क्यों? क्या कि मुझे नहीं पता, मैं कुछ भी नहीं किया। बर्बाद क्यों करा? वीडियो बनाया क्या? पब्लिक को देखेगा, बढ़िया है, अच्छा है। చూడండి, देखेगा, बहुत वेरी हैप्पी, वेरी सेफ, गुड। సో అన్న ఏంటంటే అదే అంటున్నాడు, అందరు వీడియో చేస్తే చూస్తారు కదా, అందులో తప్పేముంది అని చెప్పేసి. కానీ ఆయన నన్ను అయితే అలా అన్నాడు ఒక అన్న. సో నేను అదే బ్యాడ్ మూడ్తో వెళ్తుంటే ఈ అన్న పరిచయం అయినాడు. సో అంటే అందరూ మనుషులు ఒకలాగా ఉండరు, వెరీ ఫ్రెండ్లీ నేచరు ఈ అన్న. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ ఉన్నందుకు. ఇదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నానంటే రీజన్ ఈ అన్నే అనమాట. సో థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్. సో ఇప్పుడేనైతే ఫుల్గా తినేసి వచ్చానండి. నా కోసం ఒక పరుపు, దాని మీద ఒక పిల్లో, ఇప్పుడు బెడ్షీట్ కప్పుకోవడానికి ఒకటి ఎత్తుకురావడానికి పోయాడు. సో దాన్ని బిస్తర్ అంటారనమాట. సో ఇప్పుడు ఈరోజు నైట్ నేను ఇక్కడే పడుకుంటాను ప్రశాంతంగా. అన్న వాళ్ళు విడిగా అయితే 9కే పడుకుంటారండి. సో అన్న నా కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు. చెప్పాడు ఫస్ట్లో, అంటే 9 తర్వాత మా విలేజ్ అంతా కామ్గా ఉంటుంది, చుప్చాప్ సైలెంట్ రహితే గావ్ 9 సో సైలెంట్గా ఉంటుంది, అంటే అందరు పడుకునేస్తారు. అన్నకు కూడా నిద్ర వస్తుంది పాపం. సో నా కోసం నేను వాగుతున్నానని వాగుడికాయలాగా వాళ్ళందరూ మేల్కొని ఉన్నారు. సో ఇప్పుడు నేను కూడా పడుకుంటాను, వాళ్ళని కూడా పడుకొనిద్దాం, మనం ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకు తీసుకొచ్చావరా దీన్ని అనుకునేలాగా చేయకుండా కొంచెం మంచిగా పడుకుందాం మనం.
ఇప్పుడు నేను పడుకుంటున్నానండి, తినేటప్పుడు పడుకునేటప్పుడు అన్నిటికీ మాస్క్ పెట్టుకుంది అనుకుంటారు కదా. సో దానికి రీజన్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒకసారి నా వీడియోలో ఫేస్ రివీల్ చేశాను. సో చూసేటోళ్ళందరూ చూసేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఫేస్ చూపిస్తుంటే ఏంటంటే కొత్త వాళ్ళు చూసి వెళ్ళి అసలే మా డాడీకి హార్ట్లో 2 స్టంట్లు ఉన్నాయి, వాళ్ళు చెప్తారనమాట మీ అమ్మాయి అక్కడెక్కడో ఉంది, వాళ్ళు ఏమన్నా చేస్తారు, లైక్ ఇట్లాంటి వర్డ్స్ ఏదన్నా యూజ్ చేశారనుకోండి మా నాన్న భయపడతాడు, అందుకని చెప్పేసి మాస్క్ పెట్టుకుంటున్నాను. సీరియస్లీ ఏంటంటే మా నాన్నకి ఏదన్నా ఒక పెద్ద విషయాన్ని కూడా ఒక చిన్న విషయం లాగా చెప్పాలండి, లేకుంటే బయట వాళ్ళు ఏదన్నా హైప్ ఇచ్చి ఒక చిన్న విషయాన్ని కూడా చెప్పారంటే ఆయనకి ఏజ్ అయిపోతుంది కదా, ఆయన విడిగా కూడా నమ్మేస్తాడు అనమాట అవతల ఏదన్నా చెప్తే. సో అందుకని చెప్పేసి నేను వెళ్ళి మళ్ళీ ఆయన్ని కొంచెం మేనేజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి అంత దూరం నేను ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళలేను కాబట్టి కొంచెం ఇట్లా చేస్తున్నాను అనమాట. కనిపించుకోకుండా ఆయన్ని ట్రిగర్ చేయకోకుండా మా నాన్న సేఫ్ గా ఉండాలి అనే ఒక ఇదితోటైతే చేస్తున్నాను అనమాట. ఇంకంతకు మించి ఏం లేదండి. సో ఐ హోప్ మీ అందరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. హమ్ సో జాతే. ఓకే గుడ్ నైట్. నైట్ 2ంటికి అయితే వాష్రూమ్కి వెళ్దామని నిద్ర లేచానండి. అసలు ఫస్ట్ నేను చాలా భయపడ్డాను, అసలు ఏసీ లేకుండా ఎలా పడుకోవాలి ఏంటి అనేది. కానీ నిజం చెప్తున్నా, బయట పడుకుంటే ఎంత చల్లగా ఉందంటే అసలు మీరు నమ్మరు చెప్తే. ఏసీలో ఉన్నదానికంటే చల్లగా ఉంది ఇక్కడ బయట వెదరు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను హిందువుల అమ్మాయిని కదా, అందుకని చెప్పేసి అశుభయ్య చూడండి నా ప్లేటు పక్కనే కూర్చొని నేను తింటుంటే ఇది తిను ఇది తిను అని అసలు ఎట్లా వడ్డించాడంటే నాకైతే మా అమ్మ గుర్తొచ్చింది. అంటే మా అమ్మ కూడా ఇన్నిసార్లు ఇంతగానం పెట్టుండదు నాకు తెలిసి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చెప్తున్నాను, నా లైఫ్లో ఈ అశుభయ్యని వీళ్ళ ఫ్యామిలీని అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. నాకు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు చూపించే ప్రేమ కానీ కేరింగ్ కానీ అసలు ఎంత బాగా చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు వీళ్ళు నన్ను. ఓకే ఓకే wood and cow shit. This plaster with cow shit. This is desert freeze. Before now freeze is come, but this is freeze. Put chapati inside food and but like desert freeze. సో అన్న ఏంటంటే అది ఫ్రిజ్ అంటండి వాళ్ళది, అంతా కౌదాంతో చేసుకుంటారంట. ఇద్దరు చిన్న పిల్లలు. హాయ్. Come. This is now new kitchen, and before we make in like mind your head. Okay. Careful. Okay, bhaiya. Take your time. Okay, mind. Oh. Here is kitchen. Okay. ఒకప్పుడు ఇందులో వంట చేసుకునే వాళ్ళంట. This is kitchen. Kitchen. Yeah. दूध boil हो रहा है. Okay. Yeah. And ये पानी का मटका. ये सब वो मिट्टी का बना हुआ, पूरा किचन मिट्टी का बना हुआ है. ओके. एंड ये इससे क्या करते थे, वो दही वगैरह मक्खन वगैरह निकलते हैं, वो मशीन है ये. ओके. ये मशीन इधर लगाते हैं ऐसे, बाद में घुर घुर करते हैं इसको मशीन. ओके. 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 సో దీంతో అయితే మజ్జిగ చిలుకుతారంటండి. They putting like this, and then they put in the milk inside and like this. ఓకే. అచ్చా భయ్యా. సో ఇది వాళ్ళ పాత కిచెన్ అంటండి. And here is all the in the night time cow, my old cow coming here. Okay. This for animal, small one baby cow here. Oh. you. బేబీ కౌ ఉంది చూడండి అక్కడ. హాయ్. బచ్చియా అమ్మాయిలు అంట వాళ్ళిద్దరు. సో దగ్గరలోనే విలేజెస్ ఉన్నాయి. విలేజెస్లో ఏంటంటే హిందువుల ఇల్లులు ఉన్నాయంట. సో దానికోసమే పొద్దున్నే లేచి వెళ్తున్నాను అనమాట. ఎంత పొద్దున్నే కానీ సూర్యుడు మాత్రం ఖచ్చితంగా బయటకు వస్తాడు. ఏంటో ఇక్కడ ఎండండి, విపరీతమైన ఎండ. అసలు ఈ ట్యాన్ పోవడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా అసలు ఆ వీడియోలు చూస్తుంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది. ఫస్ట్ కొన్ని రోజులు వీడియోస్ బాగున్నాయి, కలర్ఫుల్గా ఉండే కొంది మరీ దారుణం. ఇంకా నా హెయిర్ కలర్లో కలిసిపోతానేమో నా అబ్బాయి. పాకిస్తాన్ సిరీస్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేలోపు